రాజధాని ప్రాంత రైతులు దాదాపు కష్టపడి 4.5 ఏళ్ల పాటు ఉద్యమం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంకి వస్తే మా రాజధానిలో ఉన్న ప్రతి రైతు కూడా ఆనందపడతారు. మేము ఏదైతే ఉద్యమం చేసామో ఆ ఉద్యమం సంబంధించినటువంటి ఫలితాలు మాకు వస్తుంది. మేము ఇచ్చినటువంటి భూములకు న్యాయం జరుగుద్ది, రాష్ట్ర రాజధాని అభివృద్ధి చెందని చెప్పి ఏదైతే కష్టపడి ఉద్యమం చేశారో ఈ రోజున వాళ్ళ కోరిక మేరకు అయితే వారి యొక్క కోరికలతో పాటు కూటమి ప్రభుత్వం అధికారం రావడం జరిగింది. అధికారంకి వచ్చి 15 నెలల కాలం అయింది. 15 నెలల కాలంలో రాజధాని రైతుల సమస్యలు ఎలా ఉంది, రాజధాని రైతుల గతంలో ఏదైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయి అవి ఎలాంటి పరిష్కార దిశలో ఉన్నాయి అనేది తెలుసుకునే మనతో పాటు ఉన్నారు జమ్మల శ్యామ్ కిషోర్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చి దాదాపు 15 నెలల కాలం అయింది. ఈ 15 నెలల కాలంలో ఈ రాజధానికి సంబంధించినటువంటి పరిస్థితి ఎలా ఉంది అసలు? ఇప్పుడు ఏదైనా అసలు ఒక సమస్య పరిష్కారం అవ్వాలంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి, సంకల్పం కూడా ఉండాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి వేగంగా తీసుకెళ్తున్నాయి. ఈవేళ పెట్టుబడిదారులు ఎవరు వచ్చినా రెడ్ కార్పెట్ వెల్కమ్ చేస్తున్నారు, స్వాగతం పలుకుతున్నారు. వాళ్ళకి కారణం ఏంది? వాళ్ళకు ఒక నోడల్ ఆఫీసర్ని, ఒక 4 స్టాఫ్ని ఇచ్చి ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కారం చేసుకుంటా వాళ్ళని ఇక్కడ పెట్టుబడులు పెడతానికి చేస్తున్నారు. ఎందుకు? ఇక్కడ అభివృద్ధి కోసం. అది మనం ప్రభుత్వాలను స్వాగతించాలి. అదే సమయంలో ఈ రాజధానికి భూమినిచ్చి ఈ రాజధాని ఏర్పడటానికి కారణమయ్యి మధ్యలో ఒక 5 సంవత్సరాలు ఒక విధ్వంసక ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మీద పోరాటం మొదలుపెట్టి వాళ్ళతోటి పోరాడి మహిళలందరూ ఎన్నడూ బయటకు రానటువంటి మహిళలందరూ బయటకు వచ్చి ఉద్యమంలో పాల్గొని వాళ్ళు తన్నులు తిని కేసులు పెట్టించుకొని దళితులు ఇతర వర్గాలు అందరూ కలిసి పోరాటం చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల యొక్క మద్దతును కూడా పొంది ఆ యొక్క విధ్వంసక ప్రభుత్వాన్ని సాగనంపడంలో ప్రధాన పాత్ర పోషించారని ఈనాటి ముఖ్యమంత్రి గారే సెలవిచ్చారు. మేమందరం ఏమనుకున్నాం? మన ప్రభుత్వం వచ్చింది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సమస్యల పరిష్కారం అవుతాయి అనేటువంటి ఆలోచనలో మేము ఉన్నాం. దాంట్లో ఒక మొదటి 3 నెలలు మరి గవర్నమెంట్ ప్రభుత్వం నిలదొక్కోవాలి కాబట్టి మేము ఎక్కడ దీని గురించి స్పందించాల. 3 నెలల దగ్గర నుంచి కూడా మేము మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కోసం మేము ప్రయత్నం చేసాం. మంత్రి గారి అపాయింట్మెంట్ మాకు 1 సంవత్సరం 2 నెలలకు దొరికింది. జేఏసీకి ఎవరైతే ఉద్యమం నిర్వహించామో ఆ జేఏసీకి, రైతు జేఏసీకి 1 సంవత్సరం 2 నెలలకి 14 నెలలకి మాకు దొరికింది. దొరికితే ఆ రోజు మేము ఒక 14 సమస్యల్ని ప్రస్తావించి ఈ 14 సమస్యల మీద కూడా మీరు కొంచెం మాకు త్వరితగతిన న్యాయం చేయండి అని చెప్పాం. ఆ రోజు ప్రధానంగా 14 సమస్యలు అండి. గతంలో ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న సమస్యలు. ఆ 14 సమస్యలు ఏంటంటారు? ముఖ్యమైనవి ఏంటంటే ఆ రోజు 2019లో ఎక్కడైతే వదిలిపెట్టారో అనేక సమస్యలను రైతులకి పరిష్కారం ఆనాటి యొక్క అధికారులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, కొంతమందికి చేశారు, కొంతమందికి చేయలేదు. సో దాంతో అన్యాయం జరిగింది. దాంట్లో గ్రామ కట్టాల సమస్య ముఖ్యమైనది. కొంతమందికి ఎక్కడెక్కడ ఉన్నా ఇచ్చారు, మామూలుగా గ్రామానికి ఆనుకున్నాయేమో మామూలు సాధారణమే ఇట్లా చెప్పేటప్పుడు ఏం చెబుతున్నారు? 80% రైతులు చిన్న సన్నకారు, 1 ఎకరం 2 ఎకరాలు 1/2 ఎకరం రైతులు. వాళ్ళు అధికారుల దగ్గరికి పోయి వాళ్ళ గోడు విన్నవించుకోగలరా? దానికి మేము జేఏసీగా మేము సహకారం ఇస్తామని ఉద్యమం సమయంలో చెప్పడం జరిగింది. అప్పటి నుంచి గ్రామ కంటాల సమస్య కావచ్చు, వీధిపోట్ల సమస్య కావచ్చు. వీధిపోటు నైరుతి వస్తే ఒక 1/2 ఎకరం రైతు అతనికి వచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకోగలడా, లేకపోతే ఎవరికన్నా అమ్మాలంటే తీసుకుంటారా? ఇలాంటి సమస్యలు. అలానే జరీబు భూములు 2-3 సంవత్సరాలు కౌలు ఇచ్చిన తర్వాత అప్పుడున్న అధికారులు వాళ్ళు అవినీతి పరులైపోయి డబ్బుల కోసమని మళ్ళీ వాటిని మామూలుగా భూముల కింద కేటాయించి వాళ్ళకి ఇప్పటిదాకా కౌలు లేదు, ఇప్పటిదాకా వాళ్ళ సమస్య పరిష్కారం లేదు. అట్లానే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సమస్యలన్నింటినీ కూడా ప్రస్తావిస్తూనే ఉన్నాం. 14 సమస్యల మీద మేము ఇవ్వటం జరిగింది. కౌలు సమస్య అది మా సమస్య కాదు, కౌలు సమస్య అధికారులు సహజంగా ప్రభుత్వం వేయాల్సింది. అది ఎట్టకేలకి ఇంకా 2 కోట్లు ఇవ్వాలని నిన్న కమిషనర్ గారు చెబుతున్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయమని మేము 1 సంవత్సరం 2 నెలలుగా మన కూటమి ప్రభుత్వం, మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి తిరుగుతూ ఉంటే అసలు అధికారుల యొక్క తీరు ఇదేదో ఈ రైతులకి ఊరికనే ఇచ్చాం మేము, మీకు ధరలు పెరిగినాయి కదా అని అవినీతిమయమైపోయింది. ఈ సిఆర్డిఏ అనే సంస్థ పూర్తి అవినీతిమయమైపోయి ప్రతి దానికి ఒక రేటు నిర్ణయించి ధర ప్రకారం చెల్లించిన వాళ్ళకి ఒక రకం, మేము డబ్బులు ఇవ్వకుండా సాధారణంగా వెళ్తేనేమో వాళ్ళకి అవ్వదు.
అట్లా లాటరీ నిర్వహించే దాంట్లో కూడా లాటరీలోకి డబ్బులు ఇచ్చిన వాళ్ళకేమో ఒక చోట వస్తాయి ప్లాట్లు, మామూలుగా లాటరీలోకి పోతేనే ఒక చోట వస్తాయి. ఇట్లా రోడ్ల మీద భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మామూలుగా ఇవ్వండి అంటే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి. ఇట్లా ఏ సంస్థ ప్రస్తావించినా కూడా దానికి ఒక రేటు నిర్ణయించే పరిస్థితిలో ఉంది. అట్లాగే చిన్న సన్నకారు రైతులు సిఆర్డిఏలోకి వాళ్ళ సమస్య పరిష్కారానికి పోతే వాళ్ళని అవమానకరంగా మాట్లాడటం, వాళ్ళ మీద సెటైర్లు వేయటం, మీరు అక్కడికి పోండి ఇక్కడికి పోండి ముఖ్యమంత్రి గారికే చెప్పుకోండి అనే ఒక ఆలోచనతో ఇట్లా చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము కూడా ఏంటంటే ఒక విధ్వంసక ప్రభుత్వాన్ని చూసిన తర్వాత మనకి అనుకూలమైన ప్రభుత్వాన్ని మనం తెచ్చుకున్నాం కాబట్టి ఈ సమస్యలు ఇంకా చెబుదాం మనం వాళ్ళతోటి తెలియపరిచి మనం పరిష్కారం చేసుకుందాం అని అనుకున్నాం. కానీ మంత్రి గారితో మాట్లాడినప్పటికి కూడా పరిష్కారం రాలా. మరి ముఖ్యమంత్రి గారేమో మరి వారు ఎందుకని మా మీద శీతకన్ను వేస్తున్నారో అసలు మా మీద ఆయనకున్న అభిప్రాయం ఏందో నాకు తెలియదు. కానీ అసలు ఆయన ఈ సంవత్సరంన్నరలో మాతోటి మాట్లాడటానికి ఇష్టపడాల. ఒక్కసారి కూడా మేము అడిగితే ఆయన మాకు ఇచ్చింది లేదు అపాయింట్మెంట్. కారణం తెలియదు. మరి మేము వ్యక్తిగా ఏం లేదు, ఆయన ప్రభుత్వం వచ్చి మేలు చేస్తుందని అందరూ అన్ని వర్గాలు చంద్రబాబు గారు ప్రభుత్వానికి రావాలనుకున్నారు, కష్టపడ్డారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా కష్టపడి పనిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే రకంగా పనిచేశారు. ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత ఈ ప్రాంతం పదే మీరు మీటింగుల్లో ఏదైతే చెప్తున్నారో ఈ ప్రాంత రైతాంగం, ఈ ప్రాంత దళితులు, ఈ ప్రాంత మహిళలు వీళ్ళ వల్లనే వీళ్ళ ఉద్యమం వల్లనే మేము ఈరోజు ప్రభుత్వానికి రాగలిగామని చెప్పేటటువంటి నాయకులు ముఖ్యమంత్రి గారు అధికారానికి వచ్చిన తర్వాత మేము పదే మా బాధలు వ్యక్తపరుస్తుంటే కనీసం వాటి మీద చర్య తీసుకోవటం కానీ చెప్పటం కానీ లేదు. రెండోది ఇంకోటి ఏంటంటే సెంట్రలైజ్ అయిపోయింది. ఇప్పుడు కింద అధికారి చేయాల్సిన పని కూడా పైకి అధికారికి చెబుతున్నారు. తహసీల్దార్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి, లేకపోతే డిప్యూటీ కలెక్టర్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి, అడిషనల్ కమిషనర్ ఉంటాడు, కమిషనర్ ఉంటాడు. వీళ్ళ దగ్గర కానీ కొన్ని ఏమైనా ముఖ్యమైనవి ఉంటే మంత్రి గారు చూడాలి. ఇంకా ఏదన్నా ఈ రాజధానికి సంబంధించిన ప్రధాన సమస్య అయితే ముఖ్యమంత్రి గారు దాన్ని పర్యవేక్షణ. కానీ ఇక్కడ ఏమైంది, వీళ్ళన్నీ తీసుకెళ్ళి నారాయణ గారు లేదా ముఖ్యమంత్రి గారు వీళ్ళెవరు పరిష్కారం చేయడానికి సిద్ధంగా లేరు. అంటే మేమేమనుకుంటున్నాం, అసలు వాళ్ళకి పరిష్కారం చేసేటువంటి హక్కు వాళ్ళకి ఇవ్వలేదా అనేది మా ఇది. అట్లానే ఇంకొకటి ఏమనిపిస్తుంది, స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నాడు. మరి ఈ ప్రాంతం అయినప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారే దీంట్లో చొరవ తీసుకోవాలి కదా. మరి వారిని కూడా అసలు పిలుస్తున్నారో లేదో మాకైతే తెలియదు. అసలు వారు కూడా సంవత్సరంన్నర నుంచి మరి ఒక్క సమస్య పరిష్కారం చేయడానికి కూడా వారు ముందుకు రాలా. ఈ 17 నెలల కాలంలో స్థానిక ఎమ్మెల్యే వచ్చి అమరావతి రైతులు గతంలో ఉద్యమాలు చేశారు కదా, మీ సమస్యలు పరిష్కారం అయినాయి, మీ ప్రాబ్లమ్స్ అయిపోయినా రైతులతో మాట్లాడడం జరిగిందండి? అయితే మా కమిటీ కానీ రైతులతో ఆయన మీటింగ్ ఏర్పాటు చేయలేదు. అందుకని నేను అన్నా, అసలు ఆయనకున్న అక్కడ వెసులుబాటు ఏందో నాకు తెలియదు. ఇప్పుడు వారినే పిలవలేదనుకో వాళ్ళు. ఇప్పుడు వారికి కూడా మీరు స్థానిక ఎమ్మెల్యేగా మీరు చొరవ తీసుకోండి, మీరు తీసుకెళ్ళి అక్కడ సిఆర్డీలో మీరు అంటే ఆయన కూడా వచ్చేవాడే ఉన్నాం. మరి లేదు ఇంకేమైనా కారణం ఉందేమో నాకైతే తెలియదు. బట్ ఏదైనా వారు కూడా చొరవ చూపలేకపోయారు. స్థానిక ఎంపీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ కాలేకపోయారు. దానితోటి ఈ సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైనా స్థానిక ప్రజాప్రతినిధులు ఈ సమస్యల కోసం కృషి చేస్తేనే ఇవి పరిష్కారం అవుతాయి. ఏ కారణం వాళ్ళిద్దరిని కూడా మరి దీంట్లో ఇన్వాల్వ్ చేయలేదు. అయితే ఇటీవల ముఖ్యమంత్రి గారు ముగ్గురితోటి మేము కమిటీ చేశాను, మంత్రి గారితో పాటు వీళ్ళిద్దరు కేంద్ర మంత్రి ఎమ్మెల్యే కూడా వీటి మీద పరిష్కారం చేస్తారు. ఇప్పుడు నెల 15 రోజులైంది. అది ఇంతవరకు మాతోటి మీటింగ్ కానీ రైతుల దగ్గరికి రావటం కానీ మీరు రండి అని కానీ ఇంతవరకు లేదు. కాబట్టి అసలు మాకేంటంటే అనుమానాలు వస్తున్నాయి. అసలు వీళ్ళకి ఈ రైతుల మీద ఏమైనా శ్రద్ధ ఉందా లేదా? శ్రద్ధ ఉంటే ఒక రకం, లేదు మీ పద్ధతిలో మీరు ఉండి మళ్ళీ మేము పోరాటమే శరణ్యం. రైతులే ముఖ్యం కదా మాకు, రాజకీయ పార్టీలో లేకపోతే వ్యక్తులో మాకు ముఖ్యం కాదు. అన్నీ వదిలే ఉద్యమంలోకి వచ్చాం. రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఉద్యమంలోకి వచ్చారు అన్ని పార్టీల వాళ్ళు కూడా. కాబట్టి వాళ్ళకి నిన్న కమిషనర్ గారిని కలిసాం. కమిషనర్ గారికి కూడా చెప్పాం, మీరు పరిష్కారం చేయమంటే చెప్పండి, మేము మళ్ళీ ఉద్యమంలోకి వెళ్తాం. అంతేగాని మీరు ఇది ఆయన మాట్లాడతాడు ఈయన మాట్లాడతాడు ఇట్లా కాలం వెళ్ళబుచ్చే మాటలు మాకు చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు ఎంత తొందరగా రైతులకు మేలు చేస్తే అంత మంచిదే. నేను కమిషనర్ గారికి కూడా చెప్పాం, మీ ద్వారా మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. లేదనుకోండి, మేము మొన్న గుంటూరులో సమావేశం జరిగిన రోజు అందరం కలిసి ఈ గ్రామాలకు సంబంధించిన
రైతు సంక్షేమ సొసైటీలు వాళ్ళ ప్రతినిధులు మేము అందరం కలిసి రేపు 29వ తారీఖు ఈ రాజధాని ప్రాంతంలో ఒక విస్తృత రైతు అన్ని జేఏసీలు, దళిత జేఏసీ అని, మహిళలని అందరితో కలిసి కూర్చొని అప్పటికేమీ ఇది లేకపోతే అసలు ఒక యాక్షన్ ప్లాన్, ఒక ఎట్లా పోదాం కార్యాచరణ అనేది ఒకటి నిర్ణయించుకొని ప్రభుత్వం సహకరించకపోతే రైతుల కోసం మరలా మనం ఉద్యమించాల్సిన పరిస్థితి వచ్చేట్లుంది. ఆ దురదృష్టకరమైన పరిస్థితిని వాళ్ళు రాణిస్తారా, లేకపోతే రైతుల పట్ల కొంచెం ప్రేమగా కొంచెం వాళ్ళు భూములు ఇచ్చారు, నష్టపోతున్నారు, వాళ్ళకి ఏదో ఒకటి చేద్దాం అనేది. ఇప్పుడు దళితులు కూడా ఎస్ఐండ్ భూముల విషయంలో అనేక సంవత్సరాలుగా పోరాడి వాళ్ళ సమస్యను తొలగి పరిష్కారం కాల. ఏదో ఒకటి భూములు ఇచ్చినప్పుడు వాళ్ళకి అనుకూలమైన సమస్య ఒకటి పరిష్కరించాల్సి ఉంటుంది కదా, ప్రభుత్వమే కదా. వీటన్నిటికీ నేనేమనుకున్నానంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి సంకల్పం ఉంటే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. అధికారుల మీద పెడితే కాలయాపన కోసమే జరిగింది తప్పితే ఈ పరిష్కారం కావడానికి జరగదు. మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మా సమస్యలు పరిష్కారం చేయాలనుకుంటే ఖచ్చితంగా అవుతాయి. ఇది నా అభిప్రాయం.